నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతుల మార్కెట్ యార్డు స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ఏంటి? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దస్తావేజు లేఖల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రాజకీయ కక్షలతోనే శిల్పా సేవా సమితి కార్యక్రమాలకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో మేఘనా స్టడీ హాల్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రుక్మిణి సమేత పాండురంగ స్వామికి ఘనంగా కళ్యాణోత్సవం. పాలిటెక్నిక్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు నిరసన. నంద్యాల జిల్లాలో పోలీసుల ఘనత. 6వ విడత మొబైల్ రికవరీ మేళా విజయోత్సవం. శాంతరం ఫార్మసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం మేఘనా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మేఘనా స్టడీ హాల్ ను శనివారం వైభవంగా ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని టీటీడీ రోడ్డు, జగన్ అండ్ నెరవటి హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ స్టడీ సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ స్టడీ హాల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇంటి వద్ద సరైన వసతులు లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి మేఘనా స్టడీ హాల్ ఒక వరప్రసాదం లాంటిదని, విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ సాధనలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవం అనంతరం మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏకాగ్రతతో చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేఘనా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నూతన స్టడీ సెంటర్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మన పద్మావతి నగర్ సమీపంలో ఈ స్టడీ సెంటర్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంతో మంది పిల్లలు ప్రిపేర్ అవుతుంటారు. బ్యాంక్ కోచింగ్ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇంటర్ కావచ్చు, లేకపోతే 10th. సరైన సౌకర్యాలు లేకపోతే ఇంట్లో వసతి సరిగ్గా లేక డిస్టర్బెన్స్ ఉండడం వలన పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ స్టడీ సెంటర్ని ఉపయోగించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చాలా క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా మంచి చైర్స్ కావచ్చు, లేకపోతే ప్రతి డెస్క్కి ఒక ఛార్జింగ్ పోర్ట్ని ఇవ్వడం కానివచ్చు, లేకపోతే ఇంటర్నెట్ని 24/7 ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం. మరీ ముఖ్యంగా 4 గంటల నుంచి పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటల నుంచి తెరవడం అనేది కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే పిల్లలు ఎర్లీ మార్నింగ్ అయితే డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి బాగా చదువుకుంటారన్న ఉద్దేశంతో 4 నుంచి రాత్రి 10:30, 11 వరకు కూడా తెరిచి ఉంటుందని చెప్తూ ఉన్నారు.
సో దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి, ఎందుకంటే నాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంది, లేకపోతే నాకు సరైన సౌకర్యం లేక నేను మార్కులు తెచ్చుకోలేకపోయినాను అని చెప్పేసి చాలాసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో వసతులు సరిగ్గా లేక ఇబ్బంది పడి ఉంటారు, లేకపోతే ఇంట్లో ఎక్కువ మంది ఉండేసరికి చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయింటారు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉపయోగించుకొని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, లేకపోతే సంబంధిత ఎగ్జామ్స్ లో మంచిగా రాణించే అవకాశం ఉంది. సో దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో మేఘనా కోచింగ్ సెంటర్ స్టడీ హాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్టడీ హాల్లో గ్రూప్ 2కి, రైల్వేకి, ఎస్ఎస్సికి, బ్యాంకింగ్కి, జేఈ, నీట్కి, ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచిగా ఉంటుంది. దాదాపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, 11 వరకు చదువుకోవడానికి అవకాశం ఉంది. మంత్లీ 1000 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా వాళ్ళకి లాకర్ సౌకర్యము ప్లస్ బుక్స్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్, మొబైల్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళకు లాకర్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 24/7 ఇంటర్నెట్ ప్లస్ ఆర్ఓ వాటరు ఇవన్నీ వాళ్ళకు సదుపాయాలు చేకూర్చడం జరిగింది. ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత విద్యార్థులు సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడికి వచ్చేసిన రవి చంద్ర కిషోర్ అన్న గారికి మరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడిగిన వెంటనే కాదనుకున్నా తన ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా నా యొక్క విన్నపాన్ని మన్నించి ఆయన వెంటనే స్పందించడం జరిగింది. కాబట్టి నేను మరి అన్నకు రవిచంద్ర కిషోర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాలలో కూటమి నేతలు కేవలం రాజకీయ కక్షలతోనే శిల్పా సేవా సమితి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శిల్పా సేవా సమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 122 మంది మహిళా లబ్ధిదారులకు 22,10,000 రూపాయల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థలో ఉన్న షాపులను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకుని 1 కోటి రూపాయల సొంత నిధులతో మరమ్మతులు చేపట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అక్కడ నిర్వహిస్తున్న శిల్పా సహకార సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంక్, నందిరైతు సహకార్ సేవా కార్యక్రమాలను దురుద్దేశంతోనే అడ్డుకొని షాపులను ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నంద్యాల పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శిల్పా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల అంతిమంగా పేద ప్రజలకే నష్టం జరుగుతోందన్నారు. శిల్పా సహకార సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులను రోడ్డున పడేసి ఇప్పుడు వారికి ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల పేదలకు తీవ్ర భారం పడిందన్నారు. శిల్పా సేవా సమితి నిర్వహణలో 5,000 మాత్రమే బాడుగ ఉండేదని నేడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత 1,50,000 చెల్లించాల్సి వస్తోందని, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన అత్యంత విలువైన 2 ఎకరాల స్థలాన్ని నెలకు కేవలం 83 రూపాయలకు లీజు చొప్పున 33 సంవత్సరాలకు జిల్లా పార్టీ కార్యాలయానికి అప్పనంగా కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. స్వప్రయోజనాలు, పార్టీ అవసరాల కోసం రైతుల స్థలాన్ని కేటాయించడం సరైనది కాదన్నారు. ఖాళీ చేయించిన శిల్పా మహిళా సహకార్ బ్యాంకును త్వరలోనే పద్మావతి నగర్ లో నూతనంగా ప్రారంభించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. చేతనైతే మంచి సేవ కార్యక్రమాలు చేయాలని, చేసేవారిని అడ్డుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ మేనేజర్ హరిలీలా, మహిళా ఖాతాదారులు మరియు శిల్పా సేవా సమితి సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఈరోజు 122 మందికి దగ్గరగా 22,10,000 రూపాయలు ఈరోజు డిస్బర్స్మెంట్ జరగబోతుంది. నిజంగా చాలా సంతోషకరం. ఒక సొంత కుటుంబ సంస్థలాగా ఈ యొక్క సంస్థని మీరు ఆధారిస్తూ దగ్గరగా ఈరోజు మొదటిసారి తీసుకున్న వాళ్ళు కొత్తగా 6 మంది నూతనంగా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈరోజు అకౌంట్ మనీ తీసుకుంటూ ఉన్నారు. అలాగే 12వ సారి
12వ సారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దగ్గర దగ్గర 25,000 రూపాయలు 12వ సారి అంటే ఇప్పటి వరకు కరెక్ట్ కడుతూ దాదాపు అంటే వీళ్ళకి ఒక 10 సంవత్సరాలు పైగానే ఈ యొక్క బ్యాంక్ తోటి అనుబంధం కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. ఒకసారి మొదటిసారి రావడం అనేది సర్వసాధారణం. ఎక్కడైనా సరే ఎవరైనా కొత్తగా బ్యాంక్ పెట్టినారు, మహిళా బ్యాంక్ అంట, ఇట్లా వడ్డీకి అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారంటే మొదటిసారి రావచ్చు. కానీ పదే పదే అదే బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో కొంత ఆ బ్యాంకు వాళ్ళు కూడా కరెక్ట్ గా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే రెండోసారి అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కూడా పోవు, అంతే కదమ్మా. మన ఆత్మాభిమానం ముందు డబ్బు ముఖ్యం కాదు. డబ్బు అడిగితే ఇచ్చేవాళ్ళు ఆడాడ కనపడొచ్చేమో కానీ ప్రేమతోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే ఎవరు డబ్బు కోసం అయితే ముందుకు. అట్లా సొంత కుటుంబ సంస్థలాగా ఈరోజు నమ్మి ఇక్కడికి మీరు తీసుకోవడమే కాకుండా మీ స్నేహితులు ఎవరైనా కానీ సరే, అక్క నాకు కొంచెం కష్టంగా ఉంది, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలనో, లేకపోతే నేను ఇంట్లో ఖాళీగా ఉండి కూర్చుంటే దానికంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను, నేనేమైనా కుట్టు మిషన్ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఒక తోపుడు బండి మీద వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇంటి దగ్గరనే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, కానీ నా చేతుల్లో డబ్బు లేదు అంటే అట్లాంటి వాళ్ళని ఈ బ్యాంకుకి పరిచయం చేసిన వాళ్ళు కూడా చాలా మంది అక్క చెల్లెలు. మొదటి నుంచి కూడా నాన్నగారి ఈ సంస్థను పెట్టినప్పుడు కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తామంటే, మా కుటుంబం ఈ రోజు ఈ స్థాయికి ఉందంటే ఖచ్చితంగా మా నాన్నమ్మ ఒక చదువు. ఎందుకంటే ఆ రోజు ఆమె కష్టం, పిల్లలు సరిగ్గా తిన్నారా లేదా, పెద్దగా అయిన తర్వాత మా నాన్న వాళ్ళు ఏం పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు. సో వ్యాపారం చేయాలనుకుంటే అమ్మ కాబట్టి, తల్లి కాబట్టి కష్టాలు తన బంగారం కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకొని బంగారం కొదవ పెట్టి ఆ రోజు మా నాన్నగారికి 4 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఈ రోజు శిల్పమోహన్ రెడ్డి గారు ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఈ రోజు సర్వీస్ చేయగలుగుతాం. దగ్గర దగ్గరగా ఆ రోజుల్లోనే ₹1 కోటి వరకు ఖర్చు పెట్టి ఆ రూములన్నీ పడిపోయే పరిస్థితుల్లో అంటే దాన్ని బాగు చేసుకొని దాంట్లో సంస్థలను పెట్టి ఎక్కడైనా సరే ఒక సూపర్ మార్కెట్, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినారమ్మా? సర్కార్లో ఎప్పుడైనా సరుకులు తీసుకున్నారా? 10% నువ్వు ఏది కూడా 10% ఇచ్చే సూపర్ మార్కెట్ ఏడైనా ఉందా? నంద్యాలలో, లేదా కర్నూలులో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరైనా కొంటే 10% ఎవరు కూడా పెట్టలే. వీళ్ళందరూ ఇప్పుడు ఏముందిలే చాలా మంది పెడతారు అది ఇది అని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా అడుగుతున్నారు, చేతనైతే 10% మేము ఇస్తున్నాం, మీరు కూడా పెట్టి చూపిమని చెప్పి అడుగుతాం. వాళ్ళు పెట్టరు, పెట్టిన వాడి మీద ఏడ్చి దాన్ని తీసేసేంత వరకు సాధించి ఇప్పుడు ఈ రోజు దాన్ని అది లేదు. ఎవరికి నష్టం? ఈరోజు సరుకులు తీసుకునే మా అక్క చెల్లెమ్మలో లేకపోతే అన్న తమ్ముళ్ళో ఆ కుటుంబానికి ఒక 2,000 రూపాయలు సరుకులు తీసుకుంటే ఒక 200 రూపాయలు మిగిలిందంటే ఆ కుటుంబానికి తెలుస్తుంది ఆ నొప్పి. ఆ 200 రూపాయల విలువ ఆ కుటుంబానికి తెలుస్తుంది. వీళ్ళకేం తెలుస్తుంది? పోరాడినంతగా కోర్టుకు వెళ్ళినాము, చేసినాము, అన్ని ప్రయత్నాలు చేసినాము, సరే మనకి కోర్టు మనకు అనుకూలంగా ఇచ్చిన దానిని కూడా ఈ రోజు వీళ్ళు మనకు రానికుండా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది. వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టింది శిల్పమోహన్ రెడ్డి గారు తన సొంత నిధులతో కట్టినాడు. ఎందుకు కట్టినాడు? పేదవాళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే ఒక కళ్యాణ మండపం తక్కువ ధరకి రావాలి అని చెప్పేసి కట్టాడు. ఎంత తీసుకునేవాళ్ళు? 5,000 రూపాయలు తీసుకునేవాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచో 9,000 రూపాయలు చేసినారు. ఎందుకంటే అన్ని ఖర్చులు కూడా పెరిగినాయి. 16 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఈరోజు లేవు కాబట్టి 9,000 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు లాక్కున్నారు, ప్రభుత్వమే నడుపుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పెద్దదా, ఒక వ్యక్తి పెద్దోడా? శిల్పమోహన్ రెడ్డి 9,000 రూపాయలకి సొంత డబ్బులతోటి చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎంత తీసుకోవాలి? డబ్బు లేకుండా చేయాలి కదా. ఎంత తీసుకుంటున్నారు తెలుసా? ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే
దగ్గరగా 1,20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఉట్టి మండపం తీసుకుంటే 40,000 అంట, డెకరేషన్ కి మళ్ళీ ఇంకొక దానికి 40,000, మళ్ళీ కుర్చీలకి దానికి మళ్ళీ ఒక 1,20,000 రూపాయలు పెళ్లికి ఈ రోజు ఖర్చు అవుతుంది. మనం ఉన్నప్పుడు అంతా కలిపితే 25,000 రూపాయలు. ఇప్పుడు ఎవరు కట్టాలి అదంతా? ఎవరికి నష్టం? కోర్టేమో శిల్పాలకు ఇచ్చేయండి అయ్యా, మీకు వచ్చిన నష్టమే ఉంది, వాళ్ళు కట్టినారు, మీరేమో మళ్ళీ ఏమన్నా చెల్లిస్తాం అంటే మేము మళ్ళీ చెల్లిస్తామని చెప్పినాం, నెలకు ఇంకా డబ్బులు కావాలంటే మేము ఇస్తామని చెప్పినాం. సరే, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వండి అంటే ఇప్పుడు దాకా మనకి ఇచ్చింది దాఖలాలు. ఈ సూపర్ మార్కెట్ అంతే, బ్యాంక్ అంతే, రైతులకు సంబంధించిన దాన్ని రైతు పేరుకి ఆప్షన్ వేసినామని చెప్తా ఉన్నారు. ఆప్షన్ వేసినామని చెప్పి ఆ ప్రాంతం నుంచి ఎవరు లేరు కాబట్టి, లేదా మీరు తర్వాత అయినా కనుక్కోవచ్చు. మేము ఎక్కడ వచ్చి పాడుతామో, మేము ఎక్కడ వచ్చి మళ్ళీ షాపుల కోసం రెంట్లకు పాడుతామో అని చెప్పి ఒక 100 మందిని వాళ్ళ మనుషుల్ని కూర్చోబెట్టి నోటికి వచ్చిన లెక్కలన్నీ పాటించినారు. మామూలుగా అదే ప్రాంతంలో అదే షాపుకి 7-8 రూపాయలకి కూడా ఈ రోజు కూడా బయట ప్రైవేట్ వ్యక్తులు అయితే ఇంకా అంత కూడా తక్కువ కూడా దొరుకుతున్నాయి, ఖాళీగా ఉన్నాయి. 50,000 అంట, 60,000 అంట. అందుకని చెప్పిన చేయండి చూద్దాం ఏం చేస్తారో. ఒక షాపు అంటే ఏం లేదు, శిల్పాలు తీసుకోవాలంటే 60,000 రూపాయల లాగా 10 షాపులు కట్టాలి కావాలని, అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గుతారనే ఉద్దేశంతో చేసిన కార్యం. కాబట్టి రైతు సహకారికి ఇబ్బంది లేదు, మహిళా సహకారికి ఇబ్బంది లేదు, నంది రైతు సమ్మక్కి కూడా ఇబ్బంది లేదు, కానీ ఒక సూపర్ మార్కెట్ ఒక్కటే ఇబ్బంది పడతాం. సో ఇప్పుడు అక్కడ దానికి పాపం ఆడవాళ్ళందరికీ కూడా, పాపం అక్క చెల్లెమ్మలందరికీ కూడా వేరే సూపర్ మార్కెట్ వాళ్ళందరినీ వాళ్ళ ఉద్యోగాల్లో కూడా పెట్టించడం జరిగింది. ఎందుకంటే అక్కడ నుంచి సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ అన్ని కొత్త బిగించడానికి ఒక 20 రోజులు పట్టొచ్చు అనుకుంటున్నా. అది ఎంత త్వరగతిన పూర్తి చేస్తే అంత త్వరగతిన చేయమని చెప్పేసి కూడా మా వాళ్ళని కోరుతున్నాను. కొంచెం ఇబ్బంది, ఒక 10 మెట్లు ఉంటాయి అనుకుంటా, 15 ఆ మెట్లు ఒకటి ఎక్కడ ఇబ్బంది. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మీరు ఎవరైనా పెద్దవాళ్ళు పైకి ఎక్కలేకపోతే మేమే కిందికి వెళ్తాం లేదు సార్ అని చెప్తాం. సో మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆఫీస్ మాత్రం మారుస్తున్నాం, అదేంటే మళ్ళీ మీరు భయపడకూడదు, ఏమైపోయింది అబ్బా బ్యాంక్ ఏమైపోయింది అని చెప్పేసి. సో అందుకని మీ వాళ్ళకు కూడా మన బ్యాంకు తరఫున ఇంకెవరికైనా తెలియకపోతే మా వాళ్ళందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడైనా తెలియకపోతే వాళ్ళకి కూడా భయపడాల్సిన పని లేదమ్మా, పద్మావతి నగర్ లో పెడుతున్నారు మన బ్యాంక్ అని చెప్పేసి దయచేసి చెప్పమని చెప్పి కూడా కోరుకుంటూ, మీరు ఎందుకంటే దీనిలోంచి ఒక మంచి ఉపాధి పొంది చూపించగలిగితే ఒక 10 మందికి స్ఫూర్తినిస్తారు. సో అది మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మాదిరిగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, కష్టాలు ఉన్నాయి కదా అని మొత్తం ఉన్న డబ్బంతా దానికోసమే పెడితే రేపొద్దున మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి. కొంత భాగం వ్యాపారం చేసుకోవాలి, కొంత భాగం మాత్రమే ఖర్చుకు వాడుకోవాలి. సో ఆ రకంగా వాడుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్యాంకుల్ని, సూపర్ మార్కెట్లని ఒక స్థలం నుంచి లేపొచ్చామో కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆశయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీ మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించేంత వరకు ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోం, ఈ రోజు శిల్పా కుటుంబం ఈ స్థానంలో ఉంది అంటే నంద్యాలలో ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మల ఒక ఆశీర్వాదం అని చెప్పేసి బలంగా నమ్ముతాం. కాబట్టి మీకోసం ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దస్తావేజు లేఖరుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేడు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరుల సంఘం పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31 వరకు చేపట్టిన పెండౌన్ నిరసనలో ఆయన పాల్గొని వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా దస్తావేజు లేఖర్ల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమన్నారు. సమ్మె విరమించాలని లేఖరుల సంఘ అధ్యక్షుడిపై నాయకులు ఒత్తిడి తెచ్చి బలవంత పెట్టడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా లేకపోతే కేసులు పెట్టి వేధించే సంస్కృతికి స్వస్తి పలకాలన్నారు. డాక్యుమెంట్ రైటర్ల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి నాయకులు స్పందించాలని కోరారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే దస్తావేజు లేఖర్ల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు, స్టాంపు వెండర్స్ పాల్గొన్నారు. దగ్గరగా 6 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు అందరూ కూడా సమ్మె చేయడం, రోడ్ల మీదకి రావడం అనేది నిజంగా గతంలో ఎప్పుడు చూడనటువంటి విషయం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకవైపు రైతన్నలు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఒకవైపు యువత ఉద్యోగాల్ని పారదర్శకంగా ఇవ్వడం లేదు, మా భవిష్యత్తుని నాశనం చేయకండి అని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి, ఒకవైపు మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలు దానిలను చూసి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సినటువంటి, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ నీట్ ఎగ్జామ్ ఒక పేపర్ లీక్ వల్ల ఈరోజు యావత్ భారతదేశం ఒక విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే కాకుండా డాక్యుమెంట్ రైటర్ కొన్ని దశాబ్దాల నుంచి ప్రజలకి ప్రభుత్వం మధ్యలో అనుసంధానంగా ఉంటూ ఏదైనా కావాల్సి వచ్చిందంటే ఆస్తి విక్రయం చేయాలన్నా సరే, లేకపోతే ఆస్తి కొనుగోలు చేయాలన్నా సరే మొదటగా గుర్తుకొచ్చేది డాక్యుమెంట్ రైటర్. ఎక్కడైనా సరే వ్యాపారం చేయాలనుకున్నా, లేకపోతే స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళందరూ కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రచించుకోవాలనుకున్నా సరే డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మనకి విషయాలు సరిగ్గా తెలియదు, వెళ్ళి అన్న మాకు ఈ పరిస్థితి ఉంది మేము ఏం చేయాలంటే వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తోటి అనుసంధానంగా ఇన్నాళ్ళు ఎన్నో సేవలు చేసినటువంటి పరిస్థితి. దగ్గరగా 20 లక్షల కుటుంబాలు ఈరోజు ఈ యొక్క వృత్తిని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట చెప్తారనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం. అయినా సరే ప్రజలు ఆయనని మరొకసారి నమ్మాలి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి ఈ రోజు అధికారంలోకి వస్తే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రకరకాల తప్పులు జరుగుతాయి, మీ ఆస్తులు కాదు అని చెప్పేసి ఎంత గగ్గోలు చేసినారో మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బయటికేమో రద్దు చేసినామని చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా రద్దయిన దాఖలాలు లేవు. పైపెచ్చుగా ఈ రోజు మరి ఒక ముందడుగేసి పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఈ రోజు ప్రభుత్వం చేతిలో ఉండాల్సినటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈనాటికి ప్రభుత్వం ఆధీనంలో ఉంటేనే అక్కడక్కడ తప్పులు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ పరం అయిన తర్వాత దానికి బాధ్యులుగా ఎవరిని చేస్తారనేది ఎక్కడా కూడా తెలపడం లేదు. మన ఆస్తికి బాధ్యులు ఎవరు, మన ఆస్తుల వివరాల పట్ల గోప్యత ఉంటుందా? ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మన పూర్తి ఆస్తి వివరాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండబోతున్నాయి. మరి ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి ప్రజల వివరాలు, పౌరుల వివరాలు, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు ప్రైవేట్ పరం వ్యక్తులకి, ఎందుకంటే ఎన్నో మోసాలు చూస్తున్నాం. ఈ రోజు రకరకాల చోట రకరకాల మోసాలు, డాక్యుమెంట్లు వాళ్ళ చేతుల్లోకి వస్తే దాని మీద లిటిగేషన్లు క్రియేట్ చేసి ఈ రోజు కేసులు వేసుకునేటువంటి పరిస్థితులు చూస్తున్నాం, ఆస్తులు లాక్కున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మరి ఇప్పుడు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేతుల్లోకి వెళ్ళిపోతే ఎంత ఇబ్బంది పడతారో ప్రజలందరూ కూడా ఈ రోజు చర్చించుకుంటున్నారు.
6 రోజులైనా సరే సమ్మె విరమింపజేయాలంటే వచ్చి వీళ్ళొక కష్టాలని నష్టాలని తెలుసుకొని దానికి భరోసా ఇచ్చి మేమున్నాము, మిమ్మల్ని అన్యాయం చేయము, ఆదుకుంటాము అని చెప్పి ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ఈరోజు సాక్షాత్తు వీళ్ళొక అధ్యక్షుడిని బెదిరించి ఈరోజు ధర్నా విరమింపజేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన చేత చెప్పించినారంటే ఎంత దుర్మార్గమైన పరిపాలనలో మనం ఉన్నామో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆయన కన్నీరు మున్నీరు అయినాడు. నేను తప్పు చేసినాను, నా చేత బలవంతంగా ఒప్పించినారు, నేను మనసులో ఒప్పుకోకపోయినా సరే నన్ను తీరాల్సిందే అని చెప్పేసి ఈ రోజు ఆయన ఏడ్చి ఈ రోజు చెప్తున్నాడంటే ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా సరే తమ వైపు మాట్లాడకపోయినా, తమకు అనుకూలంగా లేకపోయినా సరే అందరి మీద కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. మరి ఈ రోజు డాక్యుమెంట్ రైటర్లని మాటల ద్వారా లొంగరు అని చెప్పి ఈ రోజు వాళ్ళు చేతల ద్వారా లొంగ తీసుకోవాలని చెప్పేసి ఏదైతే దుర్మార్గమైన చర్యకి పాల్పడుతున్నారో ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, డాక్యుమెంట్ రైటర్లందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. రేపొద్దున భవిష్యత్తులో ప్రభుత్వంపై తిరగబడేటువంటి పరిస్థితులు తయారు చేసుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. మీ అందరికి మీ డౌన్ ఫాల్ ని మీరే ఈ రోజు రాసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. ఎందుకు ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు? ఎందుకు డాక్యుమెంట్ రైటర్లు రోడ్ల మీదకి వస్తున్నారు? కనీసమైన మానవతా దృక్పథంతో వారి కష్టాలు ఏంది, వాళ్ళ నష్టాలు ఏంది, వాళ్ళ కుటుంబాన్ని రేపొద్దున పోషించుకోవడానికి అవకాశాలు ఏంది అని చెప్పేసి ఒక ఆలోచన. ఎందుకంటే మనసున్న మనిషిలాగా ఒక్కసారైనా సరే ఈ ప్రభుత్వ అధినేతలు ఆలోచించమని చెప్పేసి నేను కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటికి 6 రోజులైంది, ఎక్కడా కూడా ప్రభుత్వం కనీసం మర్యాదగా అయినా సరే వచ్చి మాట్లాడిన దాఖలాలు కనపడడం లేదు. ఈ రోజు ఎంతసేపు ఉన్నా సరే సమ్మె విరమించమని చెప్పేసి చెప్తారే తప్పితే విరమించడానికి కావాల్సినటువంటి భద్రతా విషయాల గురించి మాట్లాడటం మాత్రం ఎవరు చెప్పడం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అందరూ కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితిగా దాపరించింది. ఈ రోజు రిజిస్ట్రేషన్ కావాలి, లేకపోతే పేపర్లు కావాలంటే కూడా ఈ రోజు స్టాంప్ పేపర్లు దొరకనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రభుత్వం, కూటమి పెద్దలు డాక్యుమెంట్ రైటర్ల కష్టాలని తెలుసుకొని వారికి తగిన భరోసా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఒకరినైతే భయపెట్టగలుగుతారు, ఇద్దరినైతే భయపెట్టగలుగుతారు, లక్షల మందిని అయితే భయపెట్టలేరు. కాబట్టి మీరు ఐక్యమత్యంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొస్తుంది అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో మీరు 6 రోజుల నుంచి పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైతుల సంక్షేమానికి కేటాయించిన వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలంలో అధికార టీడీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రజా ప్రయోజనాలకు, రైతుల అభివృద్ధికి ఉపయోగించాలే తప్ప రాజకీయ పార్టీ స్వప్రయోజనాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. శనివారం నంద్యాల పట్టణం టెక్కె మార్కెట్ యార్డు ఎదుట అఖిలపక్ష వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మహా సత్యాగ్రహ దీక్షకు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మద్దతు తెలిపారు. నంద్యాల నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుకు సంబంధించి మొత్తం 11 ఎకరాల స్థలం ఉండగా అందులో 2 ఎకరాలను ఏటా ఎకరాకు కేవలం 83 రూపాయల చొప్పున 33 సంవత్సరాల సుదీర్ఘ లీజుకు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. భవిష్యత్తులో రైతుల అవసరాలు, మార్కెట్ విస్తరణ, మౌలిక వసతుల కల్పనకు ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుందని, అలాంటి విలువైన స్థలాన్ని ఒక రాజకీయ పార్టీకి కట్టబెట్టడం ఏంటని ఆయన నిలదీశారు. తమకు పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే ప్రభుత్వ స్థలాల్లో వాటిని ఏర్పాటు చేయడాన్ని మాత్రమే తీవ్రంగా నిరసిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఇప్పటికైనా పునరాలోచించి ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సంక్షేమం కోసం తమ వంతుగా న్యాయ పోరాటం చేస్తామని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హెచ్చరించారు. పెద్దలందరికీ ముఖ్యంగా ఈనాటి మహా సత్యాగ్రహ దీక్షలో దీనికి కూరుకున్నటువంటి అఖిలపక్ష ఐక్య వేదిక పెద్దలందరికీ, అలాగే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వచ్చినటువంటి పెద్ద రైతులకి, పెద్దలకి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క మహా దీక్షని చేయడానికి కారణం రైతుల కోసము తీసినటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని, 2 ఎకరాల స్థలాన్ని ఎకరానికి నెలకి చొప్పున తీసుకుంటే 83 రూపాయల 33 పైసలకి ఈరోజు నంద్యాల పట్టణం నడి పొద్దున ఉన్నటువంటి ఎకరం స్థలం గవర్నమెంట్ పర్పస్ కోసం కాదు, ప్రజా ఉపయోగకరమైన పనుల కోసం కాదు, రాజకీయ పార్టీ ఒక కార్యాలయం కోసం కేటాయించడం అనేది నిజంగా దురదృష్టకరం. గతంలో అఖిలపక్ష పెద్దలు, నేను ఒకటి నాకు బాగా నచ్చినటువంటి విషయం, బాగా ఇష్టపడే విషయం ఏంటంటే పార్టీలకు అతీతంగా నేనున్నప్పుడు కూడా ఎన్నోసార్లు మీరు ధర్నాలు చేసినారు, దాని గురించి కూడా మాట్లాడినారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని దానిల మీద మనం ఏకీభవిస్తామో లేదో పక్కన విషయం, కానీ ఖచ్చితంగా పోరాడాల్సిన సమయంలో ఖచ్చితంగా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆ యొక్క విన్నపాలను వినాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఈరోజు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి 2 ఎకరాల స్థలం, 2 ఎకరాల స్థలం నంద్యాల నడిపోతున్నటువంటి మార్కెట్ యార్డ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించి రాజకీయ పార్టీ, దానివల్ల ప్రజలకి ఉపయోగపడేది కానీ లేకపోతే రైతుల కన్నా ఉపయోగపడే ఏ ఒక్క కార్యాలయాన్ని తీసుకొచ్చినా సరే ఎటువంటి అభ్యంతరం లేదు. లేదా రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కూడా స్థలం ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా అభ్యంతరం చెప్పడం లేదు. మేము కేవలం అభ్యంతరం చెప్పేది ఒక రాజకీయ పార్టీ నాయకుడి తరఫున లేకపోతే ఒక రాజకీయ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడితే రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని మాత్రం వద్దు అని మాత్రమే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చాలా స్థలాలు ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో పెద్దలందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీకి కార్యాలయానికి స్థలం కేటాయించడంలో కూడా ఎక్కడా కూడా తప్పు పట్టడంలా. మేము చెప్పేదల్లా ఆ ఒక్క స్థలము తప్పితే రైతులకు సంబంధించినటువంటి ఆస్తి టెక్కే మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ లేకపోతే నూనెపూలకి సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ తప్పితే వేరే ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ఆస్తులు లేవు. ఈ ఆస్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు కూడా కార్యాలయం పెట్టుకోవడానికి మీ పార్టీకి ఇంకెక్కడో ఒక చోట స్థలం కేటాయించాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మాకు కూడా పార్టీ కార్యాలయం కావాలంటే ప్రభుత్వం తరఫున ఆ రోజు కేటాయించడం జరిగింది. అది కూడా ఊరవుతుంది. పార్టీ కార్యాలయం ఎక్కడున్నా సరే ప్రజలు వస్తారు, కానీ రైతులకు సంబంధించిన ఆస్తిని ఇక్కడ పోతే మళ్ళీ దీని తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎంతో మంది రైతన్నులందరూ కూడా ఈ విషయం మీద పార్టీలకు అతీతంగా ఏకమైనారు. ఎందుకంటే పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందంటే ఖచ్చితంగా రాజకీయ పరంగా చేసిందని చెప్పేసి అనడానికి అవకాశం ఉంది. ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా పార్టీలకి అతీతంగానే అందరూ వచ్చినారు. వారికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఇప్పటికైనా సరే ఈ యొక్క దీక్షను చూసైనా సరే ఈ ప్రభుత్వ పెద్దలకి కనువిప్పు కలుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బొజ్జ దశరథరావు రెడ్డి, అధ్యక్షుడు రాయలసీమ సాగురెడ్డి సాగుతుంది. ఈ రోజు అఖిలపక్ష ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూమిని దోపిడీ చేసేదానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అయితే ఉందో అదే ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తున్న సందర్భంలో ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం అని చెప్పి న్యాయశాఖ మంత్రి గారు కూడా చెప్పాం.
మీరు న్యాయశాఖ మంత్రి గారు కూడా 2024 ఎలక్షన్స్ కు ముందు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయం ఏదైతే ప్రాంతీయ వ్యవసాయ పరిసర స్థానంలో ఉందో దాన్ని తక్షణమే తరలించేసి రైతుల సౌభాగ్యం కోసం మేము ఉంటాం. రైతులు సౌభాగ్యంగా ఉంటేనే దేశం అంతా బాగుంటుంది, ఆహార భద్రత ఉంటుంది చెప్పిన వ్యక్తి ఈ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ ప్రాంతంలో నంద్యాలలో రైతులకు ఉపయోగపడే మార్కెట్ యార్డులో 2 ఎకరాల భూమిని దోపిడీ తీసుకునే కార్యక్రమానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. వారికి మేము ముందు కూడా తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి సానుకూలంగా స్పందిస్తారని చెప్తున్నాం. చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం మాత్రం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే విధంగానే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలక్షన్స్ కు ముందు వచ్చినప్పుడు 2024 ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తారంటే నేను వద్దన్నాను. ఎందుకనంటే రాయలసీమకు ఏ అన్యాయం జరిగినా నేను పోరాటం చేస్తానన్న వాడు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత అన్యాయం చేస్తున్నా కూడా నోరు మూసుకొని ఉన్నారంటే అధికారం కోసం ఎంతవరకైనా ఈ నాయకులు ఈ విధంగా ఉన్న పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. ఈ రోజు అఖిల పక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులందరూ కలిసి సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో 2 ఎకరాల స్థలాన్ని 33 సంవత్సరాలు కేవలం సంవత్సరానికి 1000 రూపాయల చొప్పున టీడీపీ పార్టీ ఆఫీస్ కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ పార్టీ ఆఫీసు మీరు కావాలంటే మీ టీడీపీ భవనాలలో లేదా మీ సొంత స్థలాలలో మీ థియేటర్లలో కట్టుకోండి, కానీ ఈ విధంగా రైతుల సొమ్ము మరి ప్రజల భూములలో ప్రభుత్వ భూములు కట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సంఘాలు ఒప్పుకోమని తెలియజేస్తున్నాము. దానితో పాటు కలెక్టరేట్ ను ఒక శాశ్వత భవనంగా వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని మీరు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం కబ్జా చేసి కలెక్టర్ ఆఫీస్ అక్కడ డెవలప్ చేస్తుంది. ఆ రోజే హామీ ఇచ్చారు కలెక్టర్ ఆఫీసు కేవలము కొన్ని రోజుల వరకు పెడతామని, కానీ శాశ్వత భవనం కింద మారుస్తూ వ్యవసాయానికి అవసరమైన తెగుళ్లు రావడానికి అడ్డుకుంటామని వ్యతిరేకిస్తూ వెంటనే కలెక్టర్ ఆఫీస్ ను కూడా RARS నుంచి తరలించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నూనెపల్లి మార్కెట్ యార్డ్ లో టీడీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకొని ఆ స్థలాన్ని రైతులకు స్వాధీనం చేయవలసిందిగా, మార్కెట్ యార్డుకు స్వాధీనం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే పరిశోధనా స్థానంలో తాత్కాలిక కలెక్టర్ కార్యాలయాన్ని వెంటనే తొలగించి ఆ భవనాలను పరిశోధనా స్థానం వారికి స్వాధీనం చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము ఐక్యవేదిక తరపున మేము కోరుతున్నాం. ఇక్కడ నంద్యాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ సంబంధించిన ఏ భూమి ఉందో ఆ భూమి వచ్చేసి రైతులకు ఉపయోగపడేటువంటి భూమి, రైతులకు ఆదాయం పెంచేటువంటి వనరులను ఉత్పత్తి చేయడం కోసం సైంటిస్టులు చేసినటువంటి కృషి కోసం ఆనాటి కాలంలో అలొకేషన్ చేసినటువంటి భూమి అది. మళ్ళీ కలెక్టరేట్ అక్కడే ఉంచడం ద్వారా ఈ రైతులకు ఎంత నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ రోజు రైతు పండించకపోతే మనం బతకలేం. లాక్డౌన్ లో కూడా మనం గమనిస్తే కన్నా రైతుకు ఒక స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకోసమని? వ్యవసాయం పండించడం కోసం. మళ్ళీ ఆ వ్యవసాయం పండించే భూమిని వ్యవసాయం ఉత్పత్తి అయ్యేటువంటి సైంటిస్టులకు ఉపయోగపడకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తే ఎట్లవుతుంది? ఇది అందరూ క్వశ్చన్ చేయాలి. ఇది అందరూ గలమెత్తి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఆసన్నమైంది. ఇది అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా సమాజంలో నుండి ప్రతి ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఇది లాస్ట్ వరకు కూడా అంటే ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు లేదా వాళ్ళ సొంత కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి, కానీ రైతులకు ఇచ్చేటువంటి భూములు వాడడం అనేది చాలా అన్యాయం. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 10 CAS మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన పాలిటెక్నిక్ అధ్యాపకులందరికీ CAS కింద ప్రమోషన్లు కల్పించాల్సి ఉందని వారు స్పష్టం చేశారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధాన ద్వారం ఎదుట అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పరిష్కారానికి నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. 2019వ సంవత్సరం నుంచి అమలులోకి తెచ్చిన PRC బకాయిలను అర్హులైన అధ్యాపకులకు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పలుమార్లు మంత్రులకు, ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తమ ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ప్రతినిధులు డాక్టర్ సుధాకర్ రెడ్డి, రవికిరణ్, ఈశ్వరయ్య మరియు ఇతర సంఘ సభ్యులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో పనిచేస్తున్నాము. 2016 PRC 2019 నుంచి అమలైంది. మాకు
అప్పటి నుంచి 2019 నుంచి 2022 వరకు మాకు అరియర్స్ ఇస్తామని జీవోలోనే మెన్షన్ చేసి ఉంది. అయితే ఇప్పటి వరకు అవి ఇవ్వలేదు. సో కాబట్టి వాటిని ఇవ్వాలని చెప్పేసి మేము పలుమార్లు ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, చివరికి ముఖ్యమంత్రులను కూడా కలిసి ఉన్నాము. దీన్ని రిప్రజెంట్ చేసి ఉన్నాము. ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు అది. సో మా ముఖ్య డిమాండ్ పిఆర్సీ అరియర్స్ ఆ 3 ఇయర్స్వి 2019 నుంచి 2022 వరకు రావాల్సినవన్నీ. మాకు ఐఆర్ కూడా ఉండదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఐఆర్ కూడా ఉండదు. ఏఐసిటీ స్కేల్స్లో ఏమి ఐఆర్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మేమంతా ఆ అమౌంట్ అంతా లాస్ అయిపోయి ఉన్నాము. ఖచ్చితంగా అది తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. తర్వాత ముఖ్యమైన ప్రధాన డిమాండ్లో ఇంకొకటి సిఏఎస్ 2019 నుంచి ఇంప్లిమెంట్ అయినా ఇప్పటి వరకు ఒక్క సిఏఎస్ నోటిఫికేషన్ కూడా ఈ కొత్త పిఆర్సీ ప్రకారంగా ఇవ్వలేదు. సో అది తొందరగా ఇస్తే మాకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ 2 రకాలుగా ఉంటాయి ఇక్కడ. అరియర్ సిఏఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏఏఎస్ లాగానే మాకు సిఏఎస్ అనేది ఉంటుంది. దాని ద్వారా ప్రమోషన్స్ ఇవ్వాలని కోరుతున్నాం. తర్వాత పదోన్నతులు మామూలుగా క్యాడర్ ప్రమోషన్స్ వచ్చేసి ఉంటాయి. ఈ క్యాడర్ ప్రమోషన్స్ను కూడా యాక్చువల్గా కొన్ని జీవోలు అమెండ్మెంట్స్ చేయాల్సి ఉంది. అవి తొందరగా చేసి మాకు ప్రమోషన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని మేమంతా కోరుచున్నాం. Government Polytechnic, Nandyal. Actually, there are many problems in our Department of Technical Education. Many days, many years onwards, we were unable to receive the promotions, getting the promotions, and also CAS notification is also not yet given, and also long pending issues like PRC arrears. Actually, we have to get the PRC arrears 10 years back, but still we are in the same position. Even though years are passing on, but there are not at all any promotions, there are not at all getting any upgradation in our cadre. So that's why we want to do protest until we solve our problems. So if we solve our problems, then we can do the work smoothly and softly so that we can do justice for the students also. Here now, these evaluation, we are doing all the works up to dated, but we are not at all getting any benefits. That's why we request the government and higher officials to consider our problems and to solve our problems. Thank you. నంద్యాల పట్టణంలో ఆషాఢ మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా సాగాయి. రంగరాజు వీధిలో వెలిసిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచే స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు, దివ్యాలంకరణలు మరియు రంగురంగుల పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భావసార క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందేందుకు వచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రథమంగా శ్రీ రుక్మిణి పాండురంగ మాలాధారులు ఎంతో నిష్ఠతో స్వామివారికి ఇరుముడి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి గ్రామోత్సవం పట్టణంలో అంగరంగ వైభవంగా సాగింది. గ్రామోత్సవంలో భక్తులు అడుగడుగునా స్వామివారికి నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో భావసార క్షత్రియ సమాజ్ ప్రతినిధులు, ఆలయ అర్చకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు. ఈ రోజు శనివారం 25వ తేదీ జూలై శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి కళ్యాణము చాలా రంగరంగ వైభవంగా జరిగినందుకు ఈ సంతోషాన్ని నంద్యాల పట్టణ ప్రజలలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉంది. ఈ కళ్యాణము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజ వీధి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఒక మంచి చరిత్ర ఉంది. దాదాపుగా 100 సంవత్సరాల పైబడినట్టు ఈ దేవాలయంలో భక్తుల కోరికలు తీర్చు ఒక కల్పవల్లిలా శ్రీ రుక్మిణి పాండురంగ దేవాలయము ప్రసిద్ధి చెందింది అని అనడానికి సంతోషంగా ఉంది. ఈ కళ్యాణానికి సహకరించిన దాతలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆశీస్సులుండి వారి కుటుంబాలకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పేసి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము, భావసార క్షత్రియ సమాజ్, భావసార క్షత్రియ సేవా సమాజ్ తరఫున వారందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నేను వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణ ప్రజలు మరియు భక్తాదులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, ఈరోజు
ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పప్పులపట్టి బజార్లో గల రంగరాజ్ వీధి దగ్గర ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం నందు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనము, స్వామివారుల మూల విరాట్లకు అభిషేక కార్యక్రమము, తర్వాత 10:39 కళ్యాణ మహోత్సవము సామూహికంగా కూడా జరిపించడం జరిగినది. అలాగే భక్తుల సహాయ సహకారములతో ప్రత్యేక పుష్పాలంకరణ కూడా చేయడం కూడా జరిగినది. ఇప్పుడు 11:45 గ్రామోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని మనవి. నంద్యాల జిల్లా పోలీస్ విభాగం మరోసారి తమ సమర్థతను చాటుకుంది. పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో నంద్యాల పోలీసులు రికార్డు స్థాయి పురోగతి సాధిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షణలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో 6వ విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సైబర్ టెక్నాలజీ సాయంతో అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాలు మరియు ఏపీలోని పలు జిల్లాల నుంచి భారీగా మొబైల్స్లను రికవరీ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణలతో పాటు మన రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి స్వాధీనం చేసుకున్న 594 మొబైల్ ఫోన్లను ఎస్పీ సునీల్ శరణ్ శనివారం బాధితులకు నేరుగా అందజేశారు. నేడు అందజేసిన ఈ ఫోన్ల విలువ సుమారు 1,06,92,590 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 6 విడతలలో కలిపి 4,189 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి విలువైన సొత్తును బాధితులకు చేర్చడం నంద్యాల పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎవరైనా సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా కంగారు పడాల్సిన అవసరం లేదని వెంటనే www.ceir.gov.in పోర్టల్లో నమోదు చేయాలని లేదా పోలీస్ హెల్ప్ లైన్ వాట్సాప్ నెంబర్ 9121101107 కు హాయ్ అని మెసేజ్ చేస్తే CEIR లింక్ వస్తుందని, అందులో మీ వివరాలు సబ్మిట్ చేస్తే పోలీసు బృందం మీ ఫోన్ను సులభంగా రికవరీ చేసి మీకు అందిస్తుందని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుష్మిత, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇంకొకసారి నంద్యాల్ జిల్లాలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా మేము పెడుతున్నాము. ఈ మొబైల్ ఫోన్ రికవరీ మేళా భాగంగా ఈరోజు 594 ఫోన్స్ ఏమేం లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసుకొని ఆ కన్సర్న్డ్ మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఈరోజు ఇస్తున్నాము. మనకి నంద్యాల్ జిల్లా ఒక నంద్యాల్ జిల్లా ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇది 6th టైం ఈరోజు మనం మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెడుతున్నాము. 594 మొబైల్ ఫోన్స్ వాల్యూ మోర్ దెన్ 1 crore. సో మోర్ దెన్ 1 crore వాల్యూ ఉన్న మొబైల్ ఫోన్స్ని ఈరోజు రికవరీ చేసుకొని కన్సర్న్డ్ ఓనర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 6 times మొబైల్ ఫోన్ రికవరీ మేళా పెట్టుకొని మోర్ దెన్ 4,000 ఫోన్స్ రికవరీ చేసుకొని ఇచ్చాము. సో I would like to congratulate the entire Nandyal District Police, all the DSPs, CIs, SIs and police constables who have played very important role in this. And I would also like to send a message to the people of Nandyal that మీ కోసం నంద్యాల్ పోలీస్ ఎప్పుడైనా కష్టపడి పని చేస్తూ ఉంటుంది. మీ ఫోన్ ఎక్కడైనా లాస్ట్ అయినా సరే మన దగ్గర CEIR ఒక పోర్టల్ ఉంటుంది. ఆ CEIR పోర్టల్లో మీరు ఆ
మొబైల్ ఫోన్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తే మనం ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్ని ట్రేస్ చేసుకొని we will bring it back, we will recover it and we will give it back to you. CIR portal తో పాటు ఒక స్పెషల్ వాట్సాప్ ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉంది. మీరు మీ లాస్ట్ ఆర్ థెఫ్ట్ అయిన మొబైల్ ఫోన్ డీటెయిల్ ఆ కన్సర్న్డ్ వాట్సాప్ మొబైల్కి పెడితే ఓర్ సిఐఆర్ పోర్టల్కి పెడితే మనం వెంటనే ఆ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేసుకొని we will bring it back. పాణ్యం మండలంలోని శాంతరం ఫార్మసీ కాలేజ్లో శనివారం ఫార్మసీ గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్టీయూఏ తరపున పట్టాలు, తాత్కాలిక డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్జిఎం విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పట్టాభిషేక వేడుకను ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన శెట్టి కళాశాల వార్షిక నివేదికను సమర్పించి పట్టభద్రులను అభినందించారు. విశిష్ట అతిథులుగా చెన్నై డాక్టర్ ఎంజిఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హరికృష్ణన్, హైదరాబాద్ జేఎస్ఎల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములేషన్ R&D డివిజన్ డైరెక్టర్ ఎల్ఏ రామప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రులు విద్యను సమాజ సేవకు అంకితం చేస్తూ దేశ ఆరోగ్య రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఔషధ పరిశోధన, డ్రగ్ డిస్కవరీ, ఫార్ములేషన్ అభివృద్ధి, క్లినికల్ డేటా విశ్లేషణ, పర్సనలైజ్డ్ మెడిసిన్ వంటి రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని, ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రపంచ స్థాయి ఫార్మసీ నిపుణులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా GPAT, NIPR JEE, APPG సెట్ వంటి జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విభాగాధిపతులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల మార్కెట్ యార్డు స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం ఏంటి? తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. దస్తావేజు లేఖరుల సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. రాజకీయ కక్షలతోనే శిల్పా సేవా సమితి కార్యక్రమాలకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో మేఘనా స్టడీ హాల్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. రుక్మిణి సమేత పాండురంగ స్వామికి ఘనంగా కళ్యాణోత్సవం. పాలిటెక్నిక్ అధ్యాపకులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు నిరసన. నంద్యాల జిల్లాలో పోలీసుల ఘనత. 6వ విడత మొబైల్ రికవరీ మేళా విజయోత్సవం. శాంతరం ఫార్మసీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.